బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజాం నియంత పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కలిగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివస్ జరుపుతుంటే రాష్ట్రంలోని ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం గురించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పాలకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర లేకుండా విద్యార్థులకు తెలవకుండా చరిత్రను దాచిపెడుతున్నారని ఆరోపించారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ విముక్తి దినోత్సవం జరుపుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు. అటువంటి చరిత్ర స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి, నవతరానికి తెలియకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి, ఎందుకు చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. వచ్చే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని